మనం లాస్ట్ క్లాస్లో ఆర్బిట్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, ఆటమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్లో ఎలా రివాల్వ్ అవుతాయంటే తెలుసుకున్నాం. అండ్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఆర్బిట్ దాన్ని ఏమంటాం, వ్యాలెన్సీ ఆర్బిట్ అంటారు. వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ వచ్చి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వీటి ప్రకారం మనం మెటీరియల్స్ని డివైడ్ చేసామని చెప్పాం. 3 రకాలుగా డివైడ్ చేసామని. ఏంటవి? ఫస్ట్ వన్ కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్. ఓకే, దేని ప్రకారం డివైడ్ చేసాం? వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని డివైడ్ చేసాం. గుర్తుపెట్టుకోండి. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉంటాయి. సో మనకి కండక్టింగ్ మెటీరియల్ అవ్వాలంటే, మినిమం కండక్టింగ్ మెటీరియల్ అవ్వాలంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ సింపుల్గా విఈ అనుకోండి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఎలా ఉండాలి? లెస్ దాన్ 4 ఉండాలి. అంటే 3 కానీ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. 0లో కౌంట్లెస్ కాబట్టి 3, 2, 1 కంపల్సరీ లాస్ట్ ఆర్బిట్లో ఉండాలి, లెస్ దాన్ 4 ఉండాలి. ఇన్సులేటింగ్ మెటీరియల్ అవ్వాలి అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి, అంటే లాస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి గ్రేటర్ దాన్ 4 ఉండాలి. ఉంటే దాన్ని ఏమంటారు? ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటారు. అట్లా కాకుండా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు 4 ఉంటే దాన్ని ఏమంటారు? సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటారు. ద హార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో మనకి సెమీ కండక్టర్ చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ చూసినా, ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ చూసినా, బేస్డ్ ఆన్ సెమీ కండక్టర్ వి డిజైన్ దట్. అంటే దాని యొక్క సైజ్ రెడ్యూస్ చేయడం కానీ, దాని యొక్క కన్స్ట్రక్షన్ కానీ మొత్తం అంతా సెమీ కండక్టర్ బేసిస్ మీదే జరిగిందండి. ఎందుకంటే పెద్ద పెద్దగా ఉండే డివైస్ అని చిన్నగా చేసి, మైన్యూట్గా చేసి మన పాకెట్ సైజులోకి రావడానికి కారణం కూడా ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. సరే, వీటి యొక్క మినిమం ప్రాపర్టీ చూద్దాం. ఓకే, మీకు వ్యాలెన్సీ ఆర్బిట్ అంటే అర్థమైంది కదా. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఎలా వచ్చినాయి? ఒక ఆటంలోని లాస్ట్ స్మాల్ పీస్ ఏదైతే ఉందో దాన్ని సబ్ డివైడ్ చేయలేము. ఇంకా దానిలో ఉండే ఎలక్ట్రాన్స్కి, దానిలో ఉండే న్యూక్లియస్ చుట్టూరు ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్లో ఉండే లాస్ట్ ఆర్బిట్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఆ ఆర్బిట్ని వ్యాలెన్సీ ఆర్బిట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టింగ్ మెటీరియల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ వచ్చి కాపర్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్. ఇంకా చాలా ఉన్నాయండి. ఈవెన్ ఐరన్లోంచి కూడా వెళ్తుంది కదా. ఓకే, మీకు అర్థమవుతుందా? ఐరన్లోంచి కూడా మనకి కరెంట్ పాస్ అవుతుంది. కాకపోతే ఇవి బెస్ట్ కండక్టర్స్. అంటే రెసిస్టెన్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. వీటి యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ. రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ అపోజింగ్ పవర్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రెసిస్టెన్స్ చెప్పుకున్నప్పుడు. రెసిస్టెన్స్ ఏంటంటే ఒక అపోజింగ్ పవర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ 4ట్లో గోల్డ్ చాలా బెస్ట్ కండక్టర్, సిల్వర్ కూడా బెస్ట్ కండక్టర్. కాకపోతే వీటి యొక్క కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం యూజ్ చేయం. కాపర్ అండ్ అల్యూమినియంని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మీరు ఇన్ కేస్ మనం ఐరన్ వాడినా కానీ దానికి రస్ట్ పెట్టే ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అవుతుందండి. వీటికి రస్టింగ్ అనేది చాలా తక్కువ, చాలా రేర్ కేసులో అయితే తప్ప మ్యాక్సిమం మనం ఎక్కడ చూడం. సో ఈ కాపర్స్ వచ్చేసి మీరు ఇంట్లో యూజ్ చేసుకునే ప్రతి వైర్స్లోనూ కాపరే ఉంటుంది. అల్యూమినియం వచ్చి మీకు ఎలక్ట్రిక్ పోల్స్ ఉండే కదా అక్కడ చూస్తారు. నెక్స్ట్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఇన్సులేటర్స్ అంటే మీకు తెలుసు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి ప్లాస్టిక్, రబ్బర్, వుడ్, సిరామిక్ ఏదైనా పర్లేదండి. సిరామిక్ మెటీరియల్స్ అంటే పింగాణి వస్తువులు ఉంటారు కదా, అవి కూడా మీకు కరెంట్ని పాస్ చేయవు. అంటే మీరు ఎక్కడ చూస్తారండి పింగాణి? ట్రాన్స్ఫార్మర్స్ చూస్తే ఆ పైన చుట్టూ చాక్లెట్ కలర్లో ఉంటాయి కదండి, బ్రౌన్ కలర్లో, అవన్నీ సిరామిక్వి అనండి. నెక్స్ట్ సెమీ కండక్టర్లో మనం మేజర్గా కన్సిడర్ చేసుకునేవి 2, ఇంకా ఉన్నాయి కానీ సిలికాన్ అండ్ జర్మనీ. అండ్ వీటి యొక్క డెఫినేషన్స్ ఒకసారి చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఏమవుతాడంటే అట్లీస్ట్ మీకు ఈ 3 పాయింట్లు తెలిస్తే మీకు ప్రతి దాంట్లో ఈ 3 పాయింట్స్ చేస్తే, కండక్టర్లో 3 పాయింట్స్ చేసిన, ఇన్సులేటర్లో 3 పాయింట్స్ చేసిన, సెమీ కండక్టర్లో ఈ 3 పాయింట్స్ చేసిన, మీకు ప్రతిదీ సపరేట్గా ఇవ్వచ్చు, ప్రతి 3 మార్క్స్కి ఇవ్వచ్చు.
లేదా డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అని చెప్పి అడగవచ్చు. మీకు ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ అడుగుతారు, అది కూడా చూపిస్తాను మీకు దీంట్లోనే. సో ఇవి తెలుసుకుంటే చాలు, మ్యాక్సిమం చాలా చాలా ఉంటాయి కానీ ఇవి ఎనఫ్ సరిపోతాయండి. ఇప్పుడు చూడండి, ద మెటీరియల్స్ విచ్ అలౌస్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దెమ్ ఈజీలీ దర్ కాల్ కండక్టర్స్. అంటే ఏ వస్తువులు అయితే, ఏ మెటీరియల్స్ అయితే తన ద్వారా కరెంట్ని పాస్ చేయగలుగుతుందో వాటిని ఏమంటున్నాడు, కండక్టింగ్ మెటీరియల్స్ అంటారు. ఇంకో కొంతమంది అంటే ఈ విచ్ అలౌస్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తారండి. త్రూ దెమ్ అనే పదం వాడాలి ఖచ్చితంగా. సో ఏ వస్తువులు అయితే దాని ద్వారా కరెంట్ని అలౌ చేస్తుందో లేకపోతే పాస్ చేస్తుందో దాన్ని ఏమంటారు, కండక్టింగ్ మెటీరియల్స్ అంటారు. వీటిని ఎలా గుర్తుపడతారంటే దాని యొక్క వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇవ్వాలి <4 ఉండాలి కంపల్సరీ. ఎగ్జాంపుల్స్ వచ్చి కాపర్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇన్సులేటర్ విచ్ డజంట్ అలౌస్, అంటే ఏ మెటీరియల్ అయితే దాని ద్వారా ఎనర్జీని పాస్ చేయదో ఆర్ కరెంట్ని పాస్ చేయదో దాన్ని ఏమంటారు, ఇన్సులేటర్స్ అంటారు. చూడండి, ద మెటీరియల్ విచ్ డజన్ నాట్ అలౌస్ ఎలక్ట్రిక్ అండ్ టు దెమ్ ఈజీలీ అని పెట్టుకుని లేకపోతే లేదు, త్రూ దెమ్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్ని ఎలా గుర్తుపడతారంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు ఎలా ఉండాలి, వ్యాలెన్స్ ఆర్బిట్లో <4 ఉంటే దాన్ని ఏమంటారు, ఇన్సులేటర్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, రబ్బర్, వుడ్, సిరామిక్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ ద మెటీరియల్స్ విచ్ డు నాట్ అలౌ కరెంట్ త్రూ దెమ్ లైక్ కండక్టర్స్. అంటే కండక్టర్ లాగా కరెంట్ని అలౌ చేయనిది. అలాగే డు నాట్ అపోజ్ కరెంట్ లైక్ ఇన్సులేటర్, అంటే ఇన్సులేటర్లా కరెంట్ని అపోజ్ చేయదు, కండక్టర్లా కరెంట్ని యాక్సెప్ట్ చేయదు. కరెక్ట్గా చూడండి డెఫినేషను. విచ్ డు నాట్ అలౌ కరెంట్ త్రూ దెమ్ లైక్ కండక్టర్, కండక్టర్ లాగా దాని ద్వారా అలౌ చేసేది. అండ్ డు నాట్ అపోజ్ కరెంట్ లైక్ ఇన్సులేటర్, ఇన్సులేటర్లా అపోజ్ చేయదు. సో దీంట్లో ఏమున్నాయి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. కండక్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్సులేటర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సగం సగం ఉన్న వాళ్ళు దీన్ని ఏమంటారు, సెమీ కండక్టర్ అన్నాం. పేరులో వచ్చిన సెమీ కండక్టర్ అంటే హాఫ్ కండక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కొంతమంది సింపుల్గా ఏం చెప్తారంటే ద మెటీరియల్ విచ్ హ్యాస్ బోత్ ప్రాపర్టీస్ ఆఫ్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. మీరు చిన్న డెఫినేషన్ రాసినా పర్లేదు, లేదు ఈ డెఫినేషన్ రాసినా పర్లేదు. ఇదైతే కొంచెం బ్రీఫింగ్తో ఉంది. మెయిన్ థీమ్ అనేది దీంట్లో ఉంది. దీంట్లో అంటే 2 ప్రాపర్టీస్ మెయింటైన్ చేస్తుందంటే ఏ ప్రాపర్టీస్ మనం చెప్పలేము కదా. సో ఇక్కడ అనుకోండి, కండక్టర్ లాగా అలౌ చేయదు, ఇన్సులేటర్లా అపోజ్ చేయదు అన్నాడు. అంటే దాంట్లో సగం దీంట్లో సగం ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ సెమీ కండక్టర్ని కన్సిడర్ చేసుకోవాలంటే మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జాక్ట్గా 4 ఉండాలి. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చి జెర్మేనియం అండ్ సిలికాన్. వీటి ద్వారా మనం పీ టైప్ మెటీరియల్ అని, ఎన్ టైప్ మెటీరియల్ అని రెండింటిని డిజైన్ చేసి దాన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ కింద మార్చి దాని ద్వారా జేనాట్ డయోడ్ తయారు చేసి డోపింగ్ లెవెల్స్ పెంచి ఆ తర్వాత ట్రాన్సిస్టర్కి వస్తాం, ఫెట్కి వస్తాం, మాస్ఫెట్కి వస్తాం, వీటన్నిటిని డిజైన్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఎంపీ కానీ ఎంసీ కానీ. సో ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ వెళ్ళాం, నెంబర్ ఆఫ్ స్విచ్చింగ్స్ని ఇంక్రీజ్ చేసి. విఎల్ఎస్ఐ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి, సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్ మెయిన్ డెఫినేషన్ ఏంటి, విచ్ డస్ నాట్ అలౌ కరెంట్ లైక్ కండక్టర్ అండ్ విచ్ డజంట్ అపోజ్ కరెంట్ లైక్ ఇన్సులేటర్. ఇట్ ఈస్ కాల్డ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 4. ఇన్సులేటర్ అయితే <4, కండక్టర్ అయితే <4. సో దీని యొక్క ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ చూద్దామండి. ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ అంటే ఒక ఎలక్ట్రాన్ కదలాలి అంటే దానికి 2 బ్యాండ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలెన్సీ బ్యాండ్ అనుకోండి, పైన ఉండేదాన్ని కండక్షన్ బ్యాండ్ అంటారు. ఇక్కడ కండక్టర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ 2 కలిసిపోయి ఉంటాయండి. కండక్టర్లో ఏమైపోతుంది, ఈ 2 మెర్జ్ అయిపోయి ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఎప్పుడు ఎలక్ట్రాన్స్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ అవుతూ ఉంటాయి. అట్లా జంప్ అయితేనే మీకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి 2 కలిసి ఉండిపోవడం వల్ల ఇవి ఆల్వేస్ మూమెంట్లోనే ఉంటాయి, మనకి ఇబ్బంది లేదు. సో కండక్టర్లో ఈజీగా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఎనర్జీ గ్యాప్ ఉందా, ఈ 2 మెర్జ్ అయిపోయినాయి కాబట్టి నో, సింపుల్గా ఎనర్జీ గ్యాప్ ఈజీ అని రాద్దాం.
నో ఎనర్జీ గ్యాప్. సేమ్ ఇదే ఇన్సులేటర్లో ఏమవుతుందో చూద్దాం. ఇన్సులేటర్లో సేమ్ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ వచ్చి చాలా దూరంగా ఉంటుందండి. కండక్షన్ బ్యాండ్ ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అవ్వాలి. జంప్ అవ్వడం అనేది దీనికి అసాధ్యం. ఎందుకు, దీని యొక్క ఎనర్జీ గ్యాప్ ఈజ్ వెరీ హై. గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అవ్వదు. ఎలక్ట్రాన్ కదలలేదు అంటే మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. మినిమం వాట్ ఈస్ కరెంట్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్. ఇక్కడ మొత్తం కలిసిపోయింది కాబట్టి దీని యొక్క డిస్టెన్స్ అటు ఇటు మూవ్మెంట్ ఉంది. దీనికి వ్యాలెన్సీ నుంచి కండక్షన్, కండక్షన్ నుంచి వ్యాలెన్సీ ఈజీగా పై కింద మూవ్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఎంత ఎనర్జీ ఇచ్చినా గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల, చాలా ఎక్కువ ఉండడం వల్ల మూమెంట్ అనేది క్రియేట్ అవ్వదు. మహా అయితే కొంచెం దూరం వెళ్తుంది. చాలా రేర్ కేసులో మాత్రమే ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అవుతుంది. చాలా చాలా రేర్ కేసెస్లో. సో ఈ ఎలక్ట్రాన్ అనేది అవతల వైపు వెళ్ళలేని అవకాశం లేదు కాబట్టి దీన్ని ఏమంటారు, ఇన్సులేటర్ అంటారు. దానివల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, ఎలక్ట్రాన్ మూమెంట్ లేదు కాబట్టి. ఫైనల్గా మన సెమీ కండక్టింగ్ మెటీరియల్. సేమ్ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. ఎనర్జీ గ్యాప్ ఈజ్ వెరీ స్మాల్. సో ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ ఉంది. తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎక్స్టర్నల్గా మనం ఏమైనా ఎనర్జీ ఇచ్చిన వెంటనే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు, డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల కింద నుంచి పైకి జంప్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, నేను ఎనర్జీ ఇస్తే అన్నాను, ఇవ్వకపోతే ఏమవుతుంది, వ్యాలెన్సీ కండక్షన్ బ్యాండ్ లాగే ఉంటాయి. సో ఆ టైంలో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా, అవ్వదు. కరెంట్ ప్రొడ్యూస్ అవ్వలేదంటే ఇది ఎలా యాక్ట్ చేసినట్టు, ఇన్సులేటర్ కింద. నేను ఎక్స్టర్నల్గా కొంచెం ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ జంప్ అవడం వల్ల కరెంట్ కండక్షన్ జరుగుతుంది. కండక్షన్ జరిగిందంటే కండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ వెళ్తుంది, ఇవ్వకపోతే వెళ్ళట్లేదు. సో వెళ్ళని టైంలో ఇన్సులేటర్ లాగా, వెళ్ళే టైంలో కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా. సో దీని యొక్క ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువ. మీరు డిజైన్ ఇట్లాగే చూపించండి సరిపోతుంది. మీకు ఏంటంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, డ్రా ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఫర్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ అని అడుగుతాడు. సో ఈ మూడింటిని ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ రెండు చూడండి. దీనికి ఎనర్జీ గ్యాప్ లేదు, నో ఎనర్జీ గ్యాప్. ఇక్కడ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సెమీ కండక్టర్ చాలా తక్కువ గ్యాప్ ఉంది. సో ఈజీగా కింద నుంచి పైకి జంప్ అవుతుంది. సో మీరు 5th పాయింట్ ఏం చేస్తారంటే, no energy gap between valency band and conduction band. High energy gap between valency band and conduction band. Last one వచ్చి small energy gap between valency band and conduction band. మీరు సింపుల్గా యాక్చువల్గా కండక్టర్ గురించి ఈ పాయింట్స్ చూడండి. డెఫినిషన్, వ్యాలెన్సీ బ్యాండ్లు <4 ఉంటాయి. ఎగ్జాంపుల్ రాస్తారు. దాని యొక్క ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ అంటారండి వీటిని. ఇది వేస్తారు, ఈ పాయింట్ రాస్తారు, చాలు. ఇది రాస్తే మీకు 5 మార్క్స్ పడతాయి. ఇన్సులేటర్ గురించి అడిగినా, సో ఇన్సులేటర్ పార్ట్ చూసుకోండి. మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, ఈ డయాగ్రామ్స్ మిస్టేక్ వేస్తున్నారండి. ఈ గ్యాప్ అనేది మీరు రెండు ఒకే సైజ్ తీసుకొని, గ్యాప్ మాత్రం కొంచెం తక్కువ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి ఇన్సులేటర్. అదొకటి చూడండి చాలు. సెమీ కండక్టర్ అండి. సో మీరు నోట్స్ మెయింటైన్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. ఓకేనా. థ్యాంక్ యూ.